ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసు పవిత్ర నామములో శుభాకాంక్షలు పలుకుతూ ఈ తపస్సు కాల 5వ ఆదివారపు ఆరాధనకు, ఈ వాక్య పరిచర్యకు మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలను ఈరోజు మనం చదువుకుంటున్నాం, ధ్యానిస్తున్నాం. వ్యభిచారమున పట్టుబడిన ఒక స్త్రీ. యేసు ప్రభు ఓలీవు పర్వతానికి వెళ్ళారంట. రాత్రంతా ప్రార్థనలో ఉన్నారు. తెల్లవారగానే దేవాలయానికి వచ్చారు. ప్రజలు కూడా ఆయన చుట్టూ చేరారు. వారు ఆయన వారికి బోధిస్తూ ఉండగా ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు ఒక స్త్రీని తీసుకుని వచ్చారు. వాళ్ళందరి చేతుల్లో రాళ్ళు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈమె వ్యభిచారము చేస్తూ ఉండగా పట్టుబడింది. మోషే ధర్మశాస్త్రంలో రాయబడింది అటువంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపాలి అని. మరి నువ్వేమంటావు? చంపమంటావా అడుగుతున్నారు. ప్రభు ఏమీ మాట్లాడకుండా తన వేలితో క్రిందన ఇసుకలో ఏదో రాస్తూ ఉన్నారట. వాళ్ళు మళ్ళా అడిగేసరికి ప్రభు వారి వంక సూటిగా చూస్తూ, మీలో ఎవడైతే పాపము చేయలేదో అటువంటి వాడు మొట్టమొదటి రాయి విసిరండి. చంపండి అని చెప్పడం లేదు, చంపొద్దు అని చెప్పడం లేదు. మీలో ఎవడైతే పాపము చేయలేదో అట్టివాడు మొదటి రాయి విసిరండి అనేసరికి అక్కడున్న వాళ్ళందరూ కూడా పాపాలు కట్టుకున్న వారే, అటువంటి వ్యభిచార పాపాలు కూడా చేసిన వారే. ఎవడు కూడా అక్కడ నీతిమంతుడు కాదు. అప్పుడు వారి హృదయాల్లోనికి ఎవరికి వారు తొంగి చూచుకోగా వారి పాపాలు వారికి గుర్తుకొచ్చాయి. అక్కడికక్కడే రాళ్ళను విడిచి అందరూ వెళ్ళిపోయారు. ఇక యేసు ప్రభు, ఆ పట్టుబడినటువంటి స్త్రీ మాత్రమే ఉన్నారంట. ప్రభు అడుగుతున్నారు, అమ్మా వారందరూ ఎక్కడ? నేను చంపడానికి వచ్చిన వాళ్ళందరూ ఎక్కడ? రాళ్ళు పట్టుకుని వచ్చిన వాళ్ళందరూ ఎక్కడ? నేను నిలదీసిన వారు, అవమానించిన వారు, నిందించిన వారు ఎక్కడ? ఎవరు నీకు శిక్ష విధించలేదు? ఎవరు నీ మీద రాయి విసరలేదా? లేదు ప్రభు. అయితే నేను కూడా నిన్ను శిక్షింపను తల్లి, కానీ గుర్తుంచుకో, గో అండ్ సిన్ నో మోర్. వెళ్ళుము, కానీ మరలా పాపము చేయకుము. యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు ప్రియులారా, ఎంత గొప్ప మనసు యేసయ్యది! ఎంత కరుణామయుడు! మనము ప్రేమిస్తున్నా, మనల్ని పిలుచుకున్న ఈ మన యేసు ప్రభునిది. ఎంత క్షమామూర్తి, దయాసాగరుడు ఈ యేసు ప్రభు. దేవుని యందు ప్రియులారా, మరి ఈ రోజున ఈ యొక్క 11 వచనాల వాక్యాలను మనం ధ్యానిస్తుండగా, ఈ యొక్క వచనాలు, ఈ సంఘటన మనకు నేర్పుతున్న మన జీవిత పాఠాలను, మన విశ్వాస పాఠాలను ఒక్కొక్కటిగా ధ్యానం చేద్దాం. మొట్టమొదటి వాక్యం యోహాను శుభవార్త 8వ అధ్యాయము 6వ వచనంలో మనం మొదటిగా ధ్యానం చేద్దాం. ఎవరైనా చదవండి. వారందరూ యేసు మాటలలో తప్పు పట్టుకొని ఆయనపై నేరారోపణ చేయుటకై. చూసారా, ఆ స్త్రీని చంపాలని కాదు, ఆ స్త్రీ మీద కోపం కాదండి, అవన్నీ తర్వాత సంగతి. వారి అసలైన టార్గెట్ ఎవరు? చేపను పట్టుకోవడానికి ఏం చేస్తాడు? ఒక ఎర పట్టుకొని గుచ్చుతారు. ఎర అనుకుంటుంది నేను వీడికి ఏం తప్పు చేశానా అని. ఎర కాదు అసలైనది,
దాని తర్వాత నా టార్గెట్ నువ్వు కాదమ్మా, నా టార్గెట్ వేరొకటి అన్నట్టుగా ఈ వ్యభిచారమున పట్టుబడిన స్త్రీని వాళ్ళు తీసుకొని వచ్చారు. కానీ వారి యొక్క ముఖ్యమైన టార్గెట్, ఎందుకంటే అలాంటి వాళ్ళని ఎంతోమంది వాళ్ళు చంపేశారు. ఈవిడ పెద్ద విషయం కాదు, ఇప్పుడు తప్పించుకుని రేపు చంపేయచ్చు మరలా. వాళ్ళ మెయిన్ టార్గెట్ యేసు ప్రభు. దేవుని యందు ప్రియులారా, వారు యేసు మాటలలో తప్పు పట్టుకొని ఆయనపై నేరారోపణ చేయుటకై ఇట్లు అడిగిరి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ ధర్మశాస్త్ర బోధకులు చూడండి, 3వ అధ్యాయం 3వ వచనము మొట్టమొదటి పదాలు. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు ముఖ్యంగా వీళ్ళిద్దరు. ఇంకా ఉన్నారు, ప్రధాన అర్చకులు ఉన్నారు, యోధా మత పెద్దలు ఉన్నారు, సద్దూకయ్యులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళు ఎప్పుడు కూడా యేసు ప్రభునిపై పగతో రగిలిపోతున్నారు, ప్రతీకారముతో జ్వలించిపోతున్నారు. అదేందా? ఎందుకు యేసు ప్రభు అంటే అంత కోపం వాళ్ళకి? యేసు ప్రభు అద్భుతాలు చేసుకుంటే ప్రాబ్లం లేదు, ఏదో బోధన చేసుకుంటే ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వీళ్ళను సైతం ఖండించారో, అయ్యో కొరాజీనుపురమా, అయ్యో బెత్సయితాపురమా, అయ్యో పరిసయ్యులారా, అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా, అయ్యో మత పెద్దలారా, అయ్యో ప్రధానార్చకులారా, మీకు అనర్థము. ఎందుకంటే మీరు ప్రజల భుజాలపై భారాలు వేస్తున్నారు, వారికి సహాయం చేసి చిటికెను వేలునైనను కూడా మీరు ఎత్తడం లేదు అంటూ అనేక విధాలు ఖండించారో. వాళ్ళందరూ కూడా యేసయ్యపై పగబట్టుకొని ఉన్నారు. ఇది మా జీవితాల్లో తరచూ చూస్తుంటాం. ఫాదర్ గారు ఎంత మంచోడో, ఎప్పటి వరకు నన్ను టచ్ చేయనంత వరకే, అవునా కదా? ఫాదర్ గారు ఎంత బాగా ప్రసంగం చెబుతారో, ఎప్పటి వరకు నా జీవితాన్ని వ్రేలెత్తి చూపనంత వరకే. నా జీవితాన్ని ప్రశ్నిస్తే, నా పాపాన్ని నిలదీస్తే, నన్ను ఎండగడితే, నాకు వ్యతిరేకంగా మాటలు నడిపిస్తే, అప్పటి వరకు మంచివాడిగా ఉన్న గురువు చెడ్డవాడైపోతాడు. అప్పటి వరకు చక్కగా బోధిస్తున్నానంటున్నటువంటి వ్యక్తుల్ని ఏమంటారు? అబ్బా ఏం బోధనలు, వెళ్ళలేకపోతున్నాం. యేసు ప్రభు జీవితమే మా జీవితం. ప్రభు అన్నారు, పచ్చి మ్రానుకే ఎలాగైతే ఎండిన మ్రానుల సంగతి ఇంకేమిటి. దైవ కుమారుడికి ఎలాగైతే మాలాంటి బలం ఇంకెలాగుంటుంది. దేవుని యందు ప్రియులారా, వారు నిరంతరం కూడా పగతో రగిలిపోతున్నారు యేసు ప్రభుని మీద. వాక్యం చెబుతుంది, యేసు మాటలలో తప్పు పట్టి ఆయనపై నేరారోపణ చేయడానికి కాచుకొని ఉన్నారంటే దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దీన్ని ఇంకా చక్కగా వివరించడానికి ఒక చిన్న ఉపమానం చెప్తాను. ఒకానొక ఊరిలో 2 ఫ్రెండ్స్ ఉన్నారంట. ఆ 2 ఫ్రెండ్స్ అలా వాకింగ్ చేస్తూ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే విచిత్రంగా రకరకాల జబ్బుల కోసం మాట్లాడుకుంటున్నారు. అరే నీకు ఈ జబ్బు తెలుసా, నీకు టైఫాయిడ్ తింటే ఏంటి తెలుసా, నీకు మలేరియా అంటే ఏంటి తెలుసా, నీకు డెంగ్యూ జ్వరం అంటే ఏంటో తెలుసా. ఇంకా కరోనా పుట్టలేదు అప్పుడు, ఈ కథ పుట్టినప్పుడు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే, ఇలా రకరకాల జబ్బుల కోసం వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా ఒక జబ్బు కోసం మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఏంటంటే ర్యాబిస్ అనే ఒక జబ్బు తెలుసా. ర్యాబిస్ అనే జబ్బు కుక్క కరిచినప్పుడు, ఎలకలో కరిచినప్పుడు ఏదో చేస్తే ఆ రక్తం అంతా కుళ్ళిపోయి ర్యాబిస్ వ్యాధిగా మారుతుంది. దానికోసం వాళ్ళు సుదీర్ఘంగా డిస్కస్ చేసుకుంటున్నారు. ర్యాబిస్ ఉన్నవాడంట ఎవరినైనా రక్కితే వాడు కూడా చచ్చిపోతాడంట. ర్యాబిస్ ఉన్నవాడంట
ఎవరన్నా కరిస్తే వాడికి కూడా జబ్బు వచ్చి వాడు చచ్చిపోతాడంట. ఇలా మాట్లాడుకుంటున్నారు. అంతలోకి ఒక ఫ్రెండ్ అన్నాడు, ఒరే నీకు గనుక ఈ ర్యాబిస్ జబ్బు వస్తే ఏం చేస్తావు అన్నాడు. వాడు ఆలోచనలో పడ్డాడు. ఆలోచనలో పని, నాకు గనుక ర్యాబిస్ జబ్బు వస్తే మొట్టమొదట పరిగెట్టుకొని వెళ్తాను. ఎక్కడికి? కొట్టుకి. ఎందుకు? ఏం కొనుక్కుంటా? మందులా, మాత్రలా? కాదు, పెన్ను పేపరు. పెన్ను పుస్తకం కొనుక్కున్నాను. పెన్ను పుస్తకమా? ర్యాబిస్ జబ్బుకి పెన్ను పేపర్కి ఏంటయ్యా సంబంధం అంటే, నన్ను ఎవరెవరైతే బాధించారో హింసించారో నా శత్రువుల పేర్లన్నీ లైన్గా రాసుకుంటాను. వాళ్ళందరినీ కరవాలి కదరా, వాళ్ళందరినీ కరవాలి కదా. నన్ను ఎవడెవడైతే బాధ పెట్టాడో వాళ్ళందరి లిస్టు తయారు చేసుకుని వెళ్ళి వాళ్ళందరినీ కలిసి వచ్చేస్తాను. నాతో పాటు వాళ్ళు కూడా పోతారు, నాతో పాటు వాళ్ళు కూడా చస్తారు. దేవుని యందు ప్రియులారా, ఇది కథే కానీ కథ కాదు, ఇది నిజం. మామూలుగా ఉన్నప్పుడు తెలియదు. నిజానికి మనకు ఎవరి మీదైనా మహా కోపం ఉంటే ఓకే, నాతో పాటు 10 మందిని తీసుకుపోవాలి. నేను నాశనం అయితే నా పక్క వాళ్ళు కూడా నాశనం అవ్వాలి అన్నటువంటి ఆలోచనలు మనకు లేకపోలేదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, ఈ పరిసయ్యులు పగతో రగిలిపోతున్నారు. పగతో రగిలిపోయేవాడు ఎప్పుడు గతంలోనే మిగిలిపోతాడంట. గుర్తుంచుకోండి, పగ అన్నది ఫ్యూచర్లో వచ్చేది కాదు. పగ ఈ మూల బీజం గతంలో ఏర్పడింది కదా. పగతో ఉన్నవాడు, కోపంతో ఉన్నవాడు, అయిష్టంతో ఉన్నవాడు, ద్వేషంతో ఉన్నవాడు, ప్రతీకారం రగిలిపోయేవాడు, ఆడి బ్రతుకు ఎప్పుడు కూడా గతంలోనే ఉండిపోతుంది, పాస్ట్లోనే ఉండిపోతుంది. 10 సంవత్సరాల క్రితమో 5 సంవత్సరాల క్రితమో జీవితం ఎప్పుడు అక్కడే ఉండిపోతుంది. జీవితం ముందుకు సాగడం లేదు. ఎందుకంటే భవిష్యత్తు ఆలోచించడం లేదు, క్షమ కొరకు ఆలోచించడం లేదు, ప్రేమ కొరకు స్కోప్ ఇవ్వడం లేదు. దేవుని యందు ప్రియుల జాగ్రత్త. ఈ యొక్క పరిసయ్యులు అలాగే ప్రభుని మీద పగను గూడు కట్టేసుకుంటున్నారు. రోజు రోజుకి అది పెరిగిపోతుంది. ఈ 2 వారాలు ముఖ్యంగా ఇవే చూడబోతున్నాం, చదవబోతున్నాం. వాళ్ళ యొక్క కోపం, వాళ్ళ ప్రతీకారం రోజుకి పెరిగిపోవడం. ముఖ్యంగా ఈ వారం రోజుల్లో, వచ్చే 3 రోజులు కూడా, ఆ తర్వాత వారం సోమ మంగళ బుధ వారాలు, పవిత్ర వారంలో కూడా మనం ఎక్కువగా చదువుతూ ఉంటాం. దేవుని యందు ప్రియులారా, వారి యొక్క లెక్క ఏంటో తెలుసా? వారి క్యాలిక్యులేషన్ ఏంటో తెలుసా? మోషే చట్టం ఏం చెప్తుందంటే, వ్యభిచారంలో పాపము చేస్తే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేయాలి. కానీ వాళ్ళని ఎవరు పరిపాలిస్తున్నారు? రోమీయులు పరిపాలిస్తున్నారు. రోమీయుల చట్టం ఏంటంటే, వ్యభిచారం పెద్ద పాపం కాదు, వ్యభిచారం సర్వసామాన్యమే. కనుక వ్యభిచార పాపం చేస్తే రాళ్లతో కొట్టి చంపాల్సిన అవసరం లేదు అన్నది రోమా నియమాలు. యోధా మత నియమాలు, వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టి చంపేయాలి. ఇప్పుడు యేసు ప్రభుని ఈ ప్రశ్న ఎందుకు అడిగారో తెలుసా? చాలా తెలివిగా. చంపేయండి అంటే ఇతను మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నప్పటికీ రోమా సామ్రాజ్యపు విలువలను, రూల్స్ను పాటించడం లేదు. అప్పుడు చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఇతని మీద చెప్తారన్నమాట. చూసారా, చంపొద్దు అన్నారనుకోండి, అయితే ఇతను యోధా మతానికి చెందినవాడు కాదు, మోషే ధర్మశాస్త్రం పాటించడం లేదు, ఇతనికి మోషే ధర్మశాస్త్రం అన్న గౌరవం లేదు, ఇతనేమి యోధా మత పెద్ద, ఇతనేమి యోధా మత బోధకుడు అంటూ అతనిని నిందించడానికి అక్కడ ఏం చేస్తారు? ప్రధాన అర్చకుని దగ్గర వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. అక్కడ ఒక ప్రధాన అర్చకుడు హెడ్ ఆఫీస్లో ఉన్నాడు, ఇక్కడ చక్రవర్తి లేదా పిలాతు హెడ్ ఆఫీస్లో ఉన్నారు. ఇతను ఏ మాట మాట్లాడినా తప్పే అవుతుంది. వీళ్ళ వైపు మాట్లాడితే ఇటువైపు తప్పు అవుతుంది, ఇటువైపు మాట్లాడితే అటువైపు తప్పు అవుతుంది. కనుక గ్యారంటీగా మనకు దొరుకుతాడు, గ్యారంటీగా ఇతన్ని మనం చంపొచ్చు, ఇతని నిందలు వెయ్యొచ్చు, ఇతనిని కోర్టుకు తీసుకొని వెళ్ళొచ్చు, న్యాయస్థానం తీసుకొని వెళ్ళొచ్చు. అక్కడ మనం డబ్బులు ఇచ్చో
అందరి చేత అరిపించో మాబ్ మెంటాలిటీ, సిలువ వేయుడు సిలువ వేయుడు సిలువ వేయుడు అని 10 మంది అరిస్తే ఆ 10 మందిని చూసి మిగతా 100 మంది కూడా వాళ్ళు ఎందుకు అరుస్తున్నారో వాళ్ళకి తెలియదు. కానీ ఈ 10 మంది కోసం ఆ యొక్క మాబ్ మెంటాలిటీలో అందరిని కొనేయొచ్చు, అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఆ విధంగా యేసు ప్రభు పీడ విరగడవుతుంది అంటూ వాళ్ళు పన్నాగం పన్నుతున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున ఈ వాక్యాన్ని చదువుతున్న నువ్వు నేను, యేసు ప్రభు ఎంత బాధపడి ఉంటాడు కదా. నిరంతరం ఆయన చుట్టూ ఈగల్లాగా దోమల్లాగా ఎప్పుడెప్పుడు అతన్ని కిందకి లాగేద్దామా, ఎప్పుడెప్పుడు అతన్ని నాశనం చేసేద్దామా అంటున్నటువంటి మనుషుల మధ్యలో యేసు ప్రభు జీవించాల్సి వచ్చింది. ఆయన శ్రమలను ధ్యానిస్తూ, ఆయన యొక్క దుఃఖమును బాధను ధ్యానిస్తూ ప్రభు మనం ఏమంటున్నారంటే, నా సహోదరుడా, నా బిడ్డ, క్రైస్తవుడుగా, నా బిడ్డగా, నా శిష్యునిగా నీవు అలాగుండొద్దు, నీవు అలా ఉండొద్దు. మనం గుడిలో ఉన్నంత మంచిగా ఇంటిలో ఉండలేకపోతున్నాం. దేవుని సన్నిధిలో ఉన్నంత పవిత్రంగా నీ డ్యూటీలో, ఆఫీసులో, బయట జీవించలేకపోతున్నాం. ఇక్కడ ఎంతో సాధు స్వభావంతో గొర్రె పిల్లల్లాగా ఉన్న మీరు, మనము గుడి దాటితే తోడేళ్ళమైపోతున్నాం, నక్క జిత్తుల మారి జీవితం జీవిస్తున్నాం. మనము తోడేళ్ల కన్నా ఘోరంగా జీవిస్తున్నాం. ఇతరులను బాధించాలి అన్న మనస్తత్వం నీలో ఉందా? ఇతరులను ఏడిపించాలి అన్న మనస్తత్వం నీలో ఉందా? ఇతరులను నిందించాలి అన్న మనస్తత్వం నీలో ఉందా? ఇతరులపై పగ తీర్చుకోవాలి, దెబ్బకు దెబ్బ కొట్టి తీరాలి అన్న మనస్తత్వం నీలో ఉందా? అయ్యో వాళ్ళు తప్పు చేస్తున్నారే, చెయ్యని, వాళ్ళు తప్పే చెయ్యని, వాళ్ళు తప్పే చెయ్యని, వాళ్ళు అన్యాయంగా బ్రతకని, అన్యాయంగా మాట్లాడని. క్రీస్తు బిడ్డవైతే నీ మట్టుకు నీవు పగ తీర్చుకోవాలి, ఇతరులను బాధించాలి, ఇతరులను నిందించాలి అన్నటువంటి మనస్తత్వాలను విడిచిపెట్టాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గుర్తుంచుకోండి. ఈ రోజున ఆ యొక్క మెంటాలిటీ, ఆ పరిసయ్యుల మెంటాలిటీ, ఆ ధర్మశాస్త్రకుల మెంటాలిటీ నీకు నాకు ఉండకూడదని ప్రభు ఆశిస్తున్నారు. ఆశించవచ్చా? ఛాన్స్ లేదా? చెప్పండి, ఆశించవచ్చా? ఎలాగుంటారు? అలాగుంటామా? ఆ పరిసయ్యుల వలె, ఆ ధర్మశాస్త్ర బోధకుల వలె? నెవర్ ఎవర్ ట్రై టు టేక్ రివెంజ్ ఆన్ అదర్స్. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు మందలించొద్దని చెప్పడంలే, పిల్లలు తప్పు చేస్తే టీచర్ గారు మందలించకూడదని చెప్పడం లేదు. ఓకే, ఒక అధికారంలో ఉన్నవారు తప్పును సరిదిద్దడం అది వేరు. మీరు ఇంటిలో అత్తగారిపై కోడలు, కోడలపై అత్త, భర్తపై భార్య, భార్యపై భర్త, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా బిడ్డలకు వ్యతిరేకంగా తల్లిదండ్రులు, కుటుంబాలలో, బంధుత్వాలలో, స్నేహాలలో, ఇరుగు పొరుగు వారిలో, ఒకే ఫ్లాట్లో, ఒకే ఇంటిలో జీవిస్తున్న వారిలో ఇటువంటి పగలు, ప్రతీకారాలు తీర్చుకునే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఒక ముసలం ఉన్నది, ఆమె మీద కోపం అనుకో, టైంకి అన్నం పెట్టవు. అది పగ కాదా? అది హత్య కాదా? అది హత్యే, అది పగే. నీ ఒంట్లో శక్తి ఉంటుంది, నీ బట్టలను ఉతుక్కుంటావు, ఆ ముసలమ్మ బట్టలను ఉతక్కో. ఇదేంటిది? ఇది పగే, ఇది ప్రతీకారమే. నువ్వు తీర్చుకుంటుంది. నువ్వు ఎన్ని మాటలు చెప్పుకొని నిన్ను నువ్వు సర్ది చెప్పుకున్నా కుదరదంటే నువ్వు పగ తీర్చుకునే మనిషివి. ప్రభు నిన్ను అలాగే లెక్కేస్తాడు. దేవుని యందు ప్రియులారా, యాజ్ క్రిస్టియన్స్, క్రైస్తవులుగా, కథోలికులుగా, we need to excel in love. ప్రేమించడంలో
అధికముగా ఉండాలి. ప్రేమించడములో, దయ చూపడములో, కరుణ చూపడములో మనం ముందుండాలి. దేవుని యందు ప్రియులారా, ప్రతి చీటికి మాటికి పగలకు ప్రతీకారాలకు కోపాలకు వెళ్ళి యేసయ్యను బాధించొద్దు, యేసయ్యకు శత్రువుగా మారొద్దు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఆ ధర్మశాస్త్ర బోధకుల మెంటాలిటీ, ఆ పరిసయ్యుల మెంటాలిటీ నువ్వు నేను కలిగి ఉండకూడదని ఈ వాక్యము ద్వారా ప్రభు ఈ ఆదివారం రోజున మనకు తెలియచేస్తూ ఉన్నారు. అలా జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఇందులోనే రెండవ అంశం, ఈ పరిసయ్యుల మెంటాలిటీ, ఈ ధర్మశాస్త్రిక మెంటాలిటీలో మరొక అంశాన్ని మనం చూడవచ్చు. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 7వ వచనం చదవండి. వారు పదే పదే అడుగగా, వారు పదే పదే పిలవగా ఆయన లేచి మీలో పాపము చేయనివాడు, మీలో పాపము చేయనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చు, ఆమె మీద రాయి వేయవచ్చును అని యేసు చెప్పి మరలా వంగి నేలలో రాయసాగెను. దేవుని యందు ప్రియులారా, 9వ వచనంలో ఆ మాటలు విన్న అచటి వారందరూ పెద్దలను మొదలుకొని ఒకరి వెంట ఒకరు మౌనంగా వెళ్ళిపోయారు. ఆ స్త్రీ, ఆ యేసు ప్రభువే మిగిలిపోయారు. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారో తెలుసా? ఈ వచ్చిన వాళ్ళు ఎవరైనా నీతిమంతులా ఏంటి? ఎవరైతే రాళ్ళు పట్టుకుని వచ్చారో, చంపడానికి వచ్చారో, నిందించడానికి వచ్చారో, బాధించడానికి వచ్చారో, అవమానించడానికి వచ్చారో, వీళ్ళేమన్నా పుణ్యపురుషులా? కాదే. నీతిమంతులా? కాదే. దేవుని యందు ప్రియులారా, వీళ్ళు సైతం అదే పాపం కట్టుకున్న మనుషులే. అంటే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి తెలుసా? మన తప్పిదాలను చిన్నవిగాను, ఇతరుల తప్పిదాలను పెద్దవిగాను చూచే మనస్తత్వం మనం విడిచిపెట్టాలి. ద సెకండ్ లెసన్. ఫస్ట్ లెసన్ ఏం చూస్తున్నాం? పగా ప్రతీకారాలతో ఇతరులను బాధించాలి, ఏడిపించాలి, నిందించాలి, పగ తీర్చుకోవాలన్న మనస్తత్వాన్ని విడిచిపెట్టండి. రెండవ ప్రభు ఇస్తున్నటువంటి గొప్ప జీవిత సత్యం, దేవుని యందు ప్రియులారా, మన తప్పిదాలను చిన్నవిగా, ఇతరుల తప్పిదాలను పెద్దవిగా చూచే మనస్తత్వాన్ని విడిచిపెట్టాలి. దేవుని యందు ప్రియులారా, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అటువంటి పాపాలు ఎన్నో చేశారు. కానీ బహుశా ఆ స్త్రీ తిండి కోసమో, కుటుంబం కోసమో, బ్రతుకు తెరువు కోసమో, ఏ దిక్కు లేకో, ఎవరు బలవంతంగానో, ఎందుకో అందులోకి వెళ్ళిందో ఆ దేవుడికే తెలియాలి. కానీ ఆమెను మాత్రం నడి రోడ్లో పెట్టి ఆమెను హింసించడం మొదలు పెట్టారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సేమ్ టు సేమ్ మన జీవితాల్లో కూడా జరుగుతుంది కదా. మనందరి జీవితాల్లో, మన కుటుంబాల్లో ఇది జరుగుతుంది. నువ్వు చేసిన తప్పు అదేం పెద్ద తప్పు అంటాం. నీకెవరైనా చేస్తే అదిగో నాకు అన్యాయం చేసేశారు అంటావు. నువ్వు ఒకళ్ళ మీద అరుస్తావు, ఒకడు నీ మీద అరిస్తే తప్పు అంటావు. భార్యాభర్తలు, భర్త నమ్మదగినతనంగా ఉండడు, భర్త విశ్వాసపాత్రుడిగా ఉండడు, భర్త ఎక్కడైనా తిరుగుతాడంట, ఏమన్నా చేస్తాడంట. కానీ భార్య మాత్రం నమ్మకంగా ఉండాలి. నువ్వు చేస్తే అది అంటారు కదా సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారం. ఇది మన నియమం, ఇది మన మనస్తత్వం. మనం చేస్తే అదేదో పాపం, అదేదో బలహీనత, అదేదో చిన్న తప్పు, అదేదో బై మిస్టేక్, అదేదో అనుకోకుండా, అదేదో పొరపాటున చేసేసాం. అవతలాడు కావాలని చేశాడు, కూరుండు చేశాడు, తెగించి చేశాడు, ఒళ్ళు కొవ్వెక్కి చేశాడు, డాష్ 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 కదా. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది వాళ్ళ మనస్తత్వం. వాళ్ళు అదే పాపం. మీలో ఎవడయ్యా ఈ పాపం చేయలేదు రాయిసరండి అంటే
అందరికందరూ రాయలు ఇసిరేసి వెళ్ళిపోయారు. అందరూ నిజమే కదా, నేను ఈ పాపం చేశాను, నేను చేశాను అప్పుడు తెలుసుకున్నారు. మనందరం కూడా దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇతరుల తప్పిదాలను భూతద్దంలో చూచే మనస్తత్వాన్ని విడిచిపెట్టాలి. నువ్వు సిన్సియరిటీ కోరుకుంటే నువ్వు సిన్సియర్గా ఉండు. నువ్వు మంచిని కోరుకుంటే నువ్వు కూడా మంచిగా ఉండు. నువ్వు ప్రేమను కోరుకుంటే నువ్వు కూడా ప్రేమను చూపించు. నీకు ఇతరులు దయ చూపాలనుకుంటున్నావా, నీవు ఇతరులపై దయ చూపించు. నీవు ఏ విధముగా బలహీనుడవో నీ పొరుగు వాళ్ళు, నీ కుటుంబ సభ్యులు కూడా బలహీనులే. నీవు ఏ విధంగా పొరపాట్లు చేస్తున్నావో నీ బిడ్డలు కూడా పొరపాట్లు చేస్తారు. వై నాట్ అఫ్ కోర్స్. నువ్వు ప్రలోభాలకు గురయ్యావు, నీ భార్య ప్రలోభాలకు గురైంది, నీ బిడ్డల ప్రలోభాలకు గురవుతున్నారు. నువ్వు తప్పైపోయింది, బై మిస్టేక్ ఏం చేస్తాం అనుకుంటున్నావు కదా. అదే దయ, అదే కరుణ, అదే అండర్స్టాండింగ్, అది అర్థం చేసుకునే మనస్తత్వం పొరుగువారిపై ఉంచండి. నీ కుటుంబ సభ్యులపై ఉంచండి. మీ కుటుంబ సభ్యుల తప్పిదాలను అర్థం చేసుకోండి. వాళ్ళ బలహీనతలను అర్థం చేసుకోండి. వాళ్ళను క్షమించండి. వాళ్ళపై దయ చూపండి. నువ్వు పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి మిగతా వాళ్ళందరూ కరెక్ట్గా ఉండాలి అనుకోవడం, ఇదిగో ఈ పరిసయ్యుల ధర్మశాస్త్ర బోధకుల మెంటాలిటీ అవుతుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మనం విడిచిపెట్టాలి. నీవు ఏ విధంగా బలహీనుడవో నీ ఇంటిలో వాళ్ళు, నీ ఎదురింట్లో వాళ్ళు, నీ తోబుట్టువులు, నీ కుటుంబ సభ్యులు కూడా బలహీనులే. ముఖ్యంగా నువ్వు స్వార్థం కోరుకుంటావు. ఓకే, మా అమ్మ మంచిది అని, అలాగే ఆవిడ వాళ్ళ అమ్మ వాళ్ళకి మంచిది. నీ కుటుంబం నీకు గొప్పది, వాళ్ళ కుటుంబం వాళ్ళకి గొప్పది. ఏ బ్రాడ్ మెంటాలిటీ, ఏ బ్రాడ్ మైండ్ మనం కలిగి ఉండాలి. అందరినీ అపార్థం కాకుండా అర్థం చేసుకునే మనస్తత్వం కలిగి ఉండాలి. ఇతరుల లోపాలను చిన్నవిగా చూడగలిగే గొప్ప మనసు నీకు ఉండాలి. నీ లోపాలను పెద్దవిగా చూడగలిగే వినయం నీలో ఉండాలి. దీనత నీలో ఉండాలి. ప్రియమైన సహోదరుడా సహోదరి, ప్రభు మనకిస్తున్నటువంటి ఈ రెండవ సందేశాన్ని స్వీకరిద్దాం. ఇతరుల బలహీనతలను అర్థం చేసుకొని వారిని క్షమించడానికి, వారిపై దయ చూపడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. రెండు అంశాలు మనం చూసి ధ్యానం చేస్తాం. ఈ రెండు కూడా ఆ ధర్మశాస్త్ర బోధకులటువంటి మైండ్, మెంటాలిటీ, బిహేవియర్, అండర్స్టాండింగ్ నేచర్. వారిద్దరూ కూడా మొదటిదేమో పగ తీర్చుకునే మనస్సు, రెండవది వాళ్ళ తప్పిదాలేమో చిన్నవి, ఇతరుల తప్పిదాలు గొప్పవి, ఘోరమైనవి అని చూసే మనసు. మనం రెండు కూడా విడిచిపెట్టాలి. మరి విడిచిపెట్టడం చెప్పారు, మరి ఏమి కలిగి ఉండాలి? ఓకే, ఏదో విడిచిపెట్టావు, మరి నువ్వు కలిగి ఉండాల్సిన మనస్తత్వం ఏంటి? ఇదిగో దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభుని మనస్తత్వం మనం కలిగి ఉండాలి. చూడండి 8వ అధ్యాయము 11వ వచనం చదవండమ్మా. లేదు ప్రభు అని ఆమె సమాధానం ఇచ్చెను. అందుకు యేసు నేను కూడా నీకు శిక్ష విధింపను, వెళ్ళుము. చెప్పండి అందరూ కూడా నా తర్వాత చెప్పండి. నేనును నీకు శిక్ష విధింపను, వెళ్ళుము, ఇక పాపము చేయకుము. అందరూ చెప్పాలి, గట్టిగా చెప్పండి. ఈ వాక్యం మనం నేర్చుకోవాలి, ఈ విధంగా మనం జీవించాలి. చెప్పండి అందరూ. నేనును నీకు శిక్ష విధింపను, వెళ్ళుము, ఇక పాపము చేయకుము. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ ఈ వాక్యములో మనకేమి కనిపిస్తుందో తెలుసా? అవర్ గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ మర్సీ. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ కంపాషన్. యేసు ప్రభు దయ కలిగిన దేవుడు. యేసు ప్రభు కరుణ కలిగిన దేవుడు.
కరుణా సముద్రుడు. కరుణా సముద్రుడు ఎంత పాపమైనా ఎటువంటి పాపినైనా క్షమించగలడు, ప్రేమించగలడు దేవుని యందు ప్రియులారా. ఎంత పాపాన్నైనా క్షమించగలడు, ఎటువంటి పాపినైనా ప్రేమించగలడు దేవుని యందు ప్రియులారా. ఆయన కరుణా సముద్రుడు. నేను కూడా నిన్ను శిక్షింపను, నేను కూడా నిన్ను శిక్షింపను. ఈయన కరుణ లేదా ఈయన జాలి, ఈయన దయ ప్రభు కృమ్మరించే అనేక సందర్భాలు ఈరోజు ఉదయం లేచి జస్ట్ ధ్యానిస్తున్నాను, మెడిటేట్ చేస్తున్నాను. ఏంటి, యేసు ప్రభు ఆ మాట అన్నారు కదా, ఇటువంటి మాటలు ఎప్పుడైనా ఎక్కడైనా పలికారా? దయతో ఆయన పలికిన మాటలు, కరుణతో, కరుణ నిండిన హృదయముతో ఆయన పలికిన మాటలు అనేకమైన సందర్భాలు ఉన్నాయి దేవుని యందు ప్రియులారా. నాకు 10 అలా నా కళ్ళ ముందు కనిపించాయి. మొట్టమొదటిది, నేను సందర్భం చెప్తాను, వాక్యం మీరు చెప్పాలి. ఓకే, మొట్టమొదటిది, యాయూరు అనే ఒక యజమాని అధికారి ఇంటికి వెళ్తే అక్కడ అందరూ గొల్లని ఏడుస్తుంటారు. ప్రభు వాళ్ళందరూ ఏడుస్తుంటే చలించిపోయాడు. అమ్మా ఏడవద్దు, ఏడవద్దు, ఆమె చనిపోలేదులే, ఏడవద్దు అని లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి వాళ్ళ ఏడుపు చూచి చలించిపోయిన కరుణా సముద్రుడైన యేసు పలికిన మాట ఏంటి? ఏమన్నారు? బాలికా లెమ్ము అన తలితాకుమి. ఓకే, బాలికా లెమ్ము. నీ పరువే పోత చెప్పకపోతే, నీ కర్మ. ఓకే, దేవుని యందు ప్రియుల, తలితాకుమి బాలికా లెమ్ము అని చెప్పారు దేవుని యందు ప్రియులారా. అది ఊరకనే కాదు, వాళ్ళందరూ ఏడుస్తున్నారు, బిడ్డను కోల్పోయారు, బిడ్డను కోల్పోయారు. వాళ్ళ యొక్క కష్టాన్ని చూచి చలించిపోయాడు ఈ కరుణామయుడైనటువంటి యేసు ప్రభు. మరొకసారి యేసు ప్రభు ఏడ్చిన సంఘటన, వెరీ గుడ్, అబ్బో వెరీ గుడ్. మరియమ్మ మార్తమ్మల ఇంటికి వెళ్తే అక్కడ లాజరు చనిపోయి 3-4 రోజులు అయిపోయింది. వాళ్ళ ఏడుపులు చూచి యేసు ప్రభుకి ఏడుపు వచ్చేసిందంట. వాక్యం చెప్తుంది, ఆయన కంట తడి పెట్టాను, ఆయన ఏడ్చేశారట. అందరూ అనుకున్నారు, అబ్బా ఈయన ఎంత ప్రేమిస్తున్నాడో వీళ్ళని, వీళ్ళిద్దరి మధ్యన ఎటువంటి స్నేహం ఉందో, ఆయన చనిపోతే యేసు ప్రభు ఏడుస్తున్నాడు అని వాళ్ళు ఆశ్చర్యపోయారంటే దేవుని యందు ప్రియులారా. అప్పుడు యేసు ప్రభు అధికారముతో, కరుణ నిండిన హృదయముతో వాళ్ళను ఓదార్చడానికి, దేవుని మహిమ ప్రదర్శించడానికి పలికిన మాట ఏమిటి? లాజరు 2 మార్కులు పాస్. ఓకే, మూడవది, దేవుని యందు ప్రియమైన సహోదరులారా, నాయును గ్రామంలో ఓకే ఎవరో కుర్రవాడు చనిపోయాడు. కుర్రవాడు చనిపోతే ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ప్రభు ఏమన్నారు? తల్లి దగ్గరికి వెళ్ళి ఏమన్నారు ప్రభు? సింపుల్ మాట, ఏడవ వద్దమ్మా, ఫెయిల్ ఇది. ఓకే, ఏడవ వద్దమ్మా. ఎందుకంటే తనకు తెలుసు కొన్ని రోజుల్లో నా తల్లి నా గురించి ఇలాగే ఏడవబోతుంది, అప్పుడు నేను ఉండను ఓదార్చడానికి. కనుక తన తల్లిని చూసుకున్నాడేమో, ఆ తల్లిలో తన వయస్సు పాటు కుర్రవాడు చనిపోయాడు. ఏడవ వద్దమ్మా, ఈ బిడ్డ నేను నీకు ఇస్తాను. పెళ్ళి బిడ్డని చేతులు పెట్టారు. ఏడవ వద్దమ్మా, దయతో కరుణతో నిండిన యేసయ్య పలికిన మరొక మాట. 2 మార్కులే 3కి. నాలుగోది, దేవుని యందు ప్రియులారా, 3 రోజుల పాటు ఆకలితో ఉన్నారంట. 3 రోజుల పాటు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు, ఆకలి దప్పులు మర్చిపోయారు. చూసారా, 3 రోజులు వాళ్ళు ప్రార్థనలో ఉంటే ఒక్క పూట ప్రభు భోజనం పెట్టాడు. మనం 1 గంట ప్రార్థన చేస్తేనే కావాలంటే ఎలా టైం అంతా దానికి అయిపోతుంది. ఓకే, దేవుని యందు ప్రియులారా, 3 రోజుల పాటు ప్రార్థనలో ఉండి తిండి తిప్పలన్నీ మర్చిపోయారంట. అప్పుడు ప్రభు అంటున్నారు, శిష్యులతో ఏమంటున్నారు? మీరే వీరికి ఆకలి తీర్చండి, భోజనం మీరే వీరికి భోజనం పెట్టండి. రైట్. 5వది, దేవుని యందు ప్రియమైన సహోదరులారా, ఒక పక్షవాత రోగిని ప్రభు ముందు పెడితే వాళ్ళ విశ్వాసాన్ని చూచి ప్రభు ముచ్చటపడిపోయాడు. ఆ యొక్క పరిస్థితిని చూచి ప్రభు కరుణ చూపుతూ దయతో ఏమంటున్నాడు? కరుణను, ప్రేమను చూపుతున్నాడు. 5 సందర్భాలు చూసాం.
దేవుని యందు ప్రియులారా, మరొకటి దేవుని యందు ప్రియులారా, ఒక కననీయ స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చి ఏడుస్తా ఏడుస్తా ప్రార్థిస్తా ఉంది. శిష్యులు అన్నారు, ప్రభువా ఆవిడేదో ఏడుతుందయ్యా, చూడండి బాబు అన్నారు. ఆ రొట్టెలు కుక్కలు మేము ఇవ్వము అన్నారు, పిల్లలు అన్నారు. అయిన తర్వాత లాస్ట్లో ఆమెతో ఏమంటున్నారు ప్రభు, కుమారి, ఓకే చూసారా, కుమారి, నా పేరు కుమారి, నా పేరు ఎక్కడుందో బైబిల్లో ఉంది. ఇక్కడ మీకు ఎవరున్నారా? కుమారీలు ఉన్నారు, ఇక్కడ కుమారులు ఉన్నారు, కుమారీలు కూడా. కుమారి నా బిడ్డ, కుమారి మా అమ్మ పేరు అదే, ఓకే. కుమారి నీవు విశ్వసించినట్లే నీకు జరుగును గాక. కుమారి నీ విశ్వసించినట్లే, నీ విశ్వాసం మెచ్చదగినది, నీ విశ్వసించినట్లే జరుగును కానీ. అదే సమయంలో వాళ్ళ కుమార్తెకు స్వస్థత కలిగింది. దేవుని యందు ప్రియులారా, 6వ సంఘటన. 7వ సంఘటన, ఒక స్త్రీ రక్తస్రావంతో బాధపడుతూ యేసయ్య అంగీ అంచును తాకింది, నా శరీరంలో శక్తి ప్రవహించింది, ఎవరు నన్ను తాకారు అన్నప్పుడు భయముతో ఉంటే ప్రభు ఏమంటున్నారు, అమ్మా అమ్మా ఇగో నీవు విశ్వసించినట్లు నీకు జరుగును కాక, శాంతితో ఇంటికి వెళ్ళు, ప్రశాంతంగా ఇంటికి వెళ్ళురా అని చెప్పి ఆమెను దీవిస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, మరొక సందర్భంలో ప్రభు ఇంకా ఉత్థానం, ప్రభు మరణించి వాళ్ళకు దూరంగా వెళ్ళిపోతున్న సమయంలో యోహాను సువార్తలో ప్రభు అంటున్నారు, నేను మిమ్మలను బిడ్డలారా, ప్రభు మాట చూడండి, బిడ్డలారా నేను మిమ్మలను అనాథులుగా విడిచిపెట్టను. ఎవరంటారా మాట? కరుణ లేకుండా మాట అనగలమా? దయ లేకుండా మాట అనగలమా? బిడ్డలారా నేను మిమ్మలను అనాథులుగా విడిచిపెట్టను. మరొక సందర్భంలో భారము చేత నా యొద్దకు రండు, మీ భారాలు నాపై వెయ్యండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటున్నారు. అవునా? మరొక కుష్ఠరోగి వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు. ప్రభు ఏమన్నారు? చిచ్చి నాకు ఇష్టం లేదన్నారా? నాకిష్టమే, నువ్వు స్వస్థత పొందుము. దేవుని యందు ప్రియులారా, ఈ విధంగా అనేక సందర్భాలలో యేసు ప్రభు జీవితం అంతా కరుణతో, దయతో, జాలితో, ప్రేమతో నిండి మాట్లాడారు, అద్భుతాలు చేశారు, స్వస్థతలు చేశారు. ఒకనొక యూజిన్ ఎల్ ఆర్మ్బర్ట్ అనే ఒక వ్యక్తి ఒక పుస్తకం రాశాడంట. ఆ పుస్తకం పేరేంటి తెలుసా? ద ఒరిజినల్ లాంగ్వేజ్ ఆఫ్ మ్యాన్ కైండ్, మనుషుల యొక్క అసలు సిసలైనటువంటి భాష. ఆ పుస్తకం పేరు ద ఒరిజినల్ లాంగ్వేజ్ ఆఫ్ మ్యాన్ కైండ్, మానవుల అసలు సరైన భాష. అందులో ఒక ఎక్స్పెరిమెంట్ కోసం రాశాడు. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, జర్మనీ దేశానికి చెందిన ఫ్రెడరిక్ II అనే రాజుకి ఎప్పుడు ఒక డౌట్ అంట. ఏంటి ఆ డౌట్? మనందరికీ రావాలి, మనకి ఎప్పుడు రాలేదు. ఏంటి ఆ డౌట్ అంటే, అసలు మానవుడిది ఏ భాష? మానవులది ఏ భాష? మనందరం ఇక్కడ ఉన్నాం కనుక, మనందరం తెలుగు మాట్లాడుతున్నాం కనుక, మన పిల్లలు తెలుగు వింటున్నారు కనుక వాడు కూడా తెలుగులో తిట్టడం మొదలెడుతున్నాడు, అది తెలుగులో మాట్లాడడం మొదలెడుతున్నాడు. అవునా? ఇంగ్లీష్ వాడు, వాళ్ళందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు కనుక వాడు ఇంగ్లీష్ వింటున్నాడు కనుక వాడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. కేరళ మలయాళం, హిందీ, హీబ్రూ, గ్రీకు, లాటిను ఏదన్నా కానీ అక్కడ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, చుట్టూ ఉన్న వాళ్ళు ఏ భాష మాట్లాడుతున్నారో ఆ భాష వింటున్నాడు కనుక ఆ భాష మాట్లాడుతున్నాడు. కాదు, ఇలా కాదు. అసలు ఒక పిల్లవాడికి ఏ భాష వినిపించలేనప్పుడు వాడు ఏ భాష మాట్లాడతాడు? ఇది అతనికి వచ్చిన డౌట్. ఏం డౌట్ రా నాయన అనిపిస్తుంది కదా. కనుక తన రాజ్యంలో ఒక ఆర్ఫనేజ్, అనాథాశ్రమాన్ని తీసుకున్నాడు. అనాథాశ్రమంలో పుట్టినటువంటి పిల్లలందరినీ ఒక 50 మందిని పక్కన పెట్టాడు. ఆ 50 మంది పుట్టినటువంటి పిల్లల తల్లిదండ్రులు ఎవరు లేరు. పిల్లలకి నర్సుల్ని పెట్టాడు. ఈ నర్సులు ఏం చేయాలంటే కంప్లీట్ మౌనవ్రతం, ఒక్కడు కూడా మాట్లాడకూడదు ఈ పిల్లలతో. మరి పిల్లలకి ఏమి ఇవ్వాలి? పిల్లలకి పాలు పట్టాలి, భోజనం పెట్టాలి, స్నానం చేయించాలి, ఆడుకోవడానికి వస్తువులు పడేయాలి, తప్ప
ఆ పిల్లలతో మాట్లాడకూడదు అని రూల్ పెట్టాడు. నిజంగా జరిగింది, ఎక్స్పెరిమెంట్ చేశారు. దేవుని యందు ప్రియులారా, ఆ పిల్లలందరూ 1, 2, 3, 4, 5 సంవత్సరాలు వచ్చేసరికి ఎక్స్పెరిమెంట్ అయిపోయింది. మానవుడు అసలైన సిసలైన భాష ఏంటో కనుక్కున్నారు. దురదృష్టం ఏంటంటే ఆ పిల్లలందరూ చచ్చిపోయారు. ఒక్క పిల్లవాడు కూడా బతకలేదంట. 50 మంది పిల్లలు చనిపోయాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దీని అర్థం ఏంటో తెలుసా? మానవుడి ద ఒరిజినల్ లాంగ్వేజ్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ నాట్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, మలయాళం, హీబ్రూ, గ్రీక్, లాటిన్. నో, ద ఒరిజినల్ లాంగ్వేజ్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ లవ్. లవ్, లవ్, ప్రేమ. ఈ మాటల్లో తల్లిదండ్రుల ప్రేమ వాళ్ళు పొందుతున్నారు. ప్రేమను వ్యక్తపరిచేది భాష, అది వేరే. ఎప్పుడైతే ఎవ్వరూ ఆ పిల్లలతో మాట్లాడలేదో ఆ పిల్లలకి ప్రేమ దొరకలేదు. పిల్లకి తిండి ఉంది, వస్తువులు ఉన్నాయి ఆడుకోవడానికి, ప్రేమ లేదు. ప్రేమ లేకపోవడం వలన, ఎవరో వాళ్ళతో మాట్లాడకపోవడం వలన, ఎవరో వాళ్ళని బుజ్జగించకపోవడం వలన, ఎవరో వారిని ఆదరించకపోవడం వలన, ప్రేమ లేక వాళ్ళందరూ చచ్చిపోయాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక మానవుల అసలైన సిసలైన భాష ప్రేమ భాష. టిఎల్సి, టెండర్ లవింగ్ కేర్. టిఎల్సి, ప్రతి పిల్లవాళ్ళతో ఏ విధంగా ప్రేమతో మాట్లాడుతున్నామో యేసు ప్రభు ఆ ప్రేమ కోసం దిగి వచ్చాడు. ఆ ప్రేమను పంచడానికి వచ్చాడు. వాడు పాపాత్ముడైనా, వాడు వ్యభిచారి అయినా, వాడు కుష్ఠరోగి అయినా, వాడు ఎటువంటి వాడైనా యేసు ప్రభు ప్రేమను మాత్రమే పంచి ఇచ్చాడు. దేవుని యందు ప్రియులారా, ఈ రోజున మనము సైతం పరిశీల మనస్తత్వం వద్దు అన్నాం. పగా ప్రతీకారాల మనస్తత్వం, ధర్మశాస్త్ర బోధకుల మనస్తత్వం వద్దు అన్నాం. ఏంటది? మన తప్పులు చిన్నవి, ఇతరుల తప్పులు పెద్దవిగా చూసే మనస్తత్వం. మరి మనము నేర్చుకెళ్తున్న మనస్తత్వం యేసయ్య మనస్తత్వం. ఏంటి ఆ యేసయ్య మనస్తత్వం? ప్రేమను చూపడం. యేసయ్య మనస్తత్వం కరుణను కలిగి ఉండడం. యేసయ్య మనస్తత్వం దయ చూపడం మాత్రమే, క్షమించడం. దేవుని యందు ప్రియులారా, నీ కుటుంబంలో ఈ దయను చూపండి. నీ కుటుంబంలో ఈ కరుణ కలిగి ఉండండి. నీ భార్యను, నీ భర్తను ప్రేమించు. బిడ్డలను మనసారా ప్రేమించు. వీఆర్ ఆల్ హ్యూమన్స్. మనందరం మనుషులం, మనుష్య మాతృలం, జస్ట్ హ్యూమన్స్, ఫ్లెష్ అండ్ బ్లడ్, రక్త మాంసాలు కలిగిన వ్యక్తులం. నో బడీ ఈజ్ పర్ఫెక్ట్. ఎవ్వడు కూడా పవిత్రుడు కాదు, ఊడి పడలేదు. మనందరం పాపాత్ములమే, మనందరం బలహీనులమే. కనుక యేసు ప్రభు వ్యభిచారమున పట్టబడిన స్త్రీని క్షమించినట్లుగా, ప్రేమించినట్లుగా అమ్మా అంటున్నాడే, అమ్మా అని పిలుస్తున్నాడు. వ్యభిచారం చేసిన స్త్రీని, అమ్మా నేను నిన్ను శిక్షింపను, మరలా పాపం చేయకు. ఈ విధంగా తల్లిదండ్రులు బిడ్డలతో పలికితే, భర్త భార్య పట్ల ప్రవర్తిస్తే, కుటుంబాల్లో ఇదే ప్రేమను మనం చూపిస్తే, ఇదే దయను మనం చూపిస్తే ఏమవుతుంది తెలుసా? ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అట్ హ్యాండ్. పరలోక రాజ్యము నీ సమీపమున ఉన్నది. పరలోక రాజ్యం మనకు దూరం అయిపోతుంది. ఎందుకంటే పగలతో జీవిస్తున్నాం, ప్రతీకారాలతో జీవిస్తున్నాం, అశాంతితో జీవిస్తున్నాం, ఇతరులను నిందిస్తున్నాం, ఇతరులను అవమానిస్తూ ఉన్నాం. దానికి బదులుగా కరుణ చూపగలిగితే, ప్రేమ చూపగలిగితే, దయ చూపగలిగితే పరలోక రాజ్యం మన మధ్య, శాంతి రాజ్యం మన మధ్య, ప్రభు రాజ్యం మన మధ్య ఉంటుంది. దేవుని యందు ప్రియులారా, ప్రభు ఈ యొక్క వ్యభిచారపడిన స్త్రీ ఈ యొక్క సంఘటన ద్వారా ఈ 3 అంశాలు నేర్పిస్తున్నారు. పగా ప్రతీకారాలు విడిచిపెడదాం. ఇతరుల తప్పులను పెద్దవిగా చూచే మనస్తత్వాన్ని విడిచిపెడదాం. 3వదిగా దయ చూపుదాం, క్షమ చూపుదాం, ప్రేమను ప్రదర్శిద్దాం. ప్రభు మనం దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.